మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అనర్హులు అన్న కారణంగా 500 మంది నోరు కొడతారా? అత్యధిక శాతం మంది రైతులను ఆపేసి నువ్వు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావా? మీరు చెప్పింది ఏంది? జూలైలో కమిటీ వేసి ఆగస్టు కల్లా మొత్తం క్లోజ్ చేస్తామన్నారు. ఇక ఆగస్టు బాయ్ సంవత్సరం వెళ్ళిపోయి మళ్ళీ కొత్త సంవత్సరం నడుస్తుంది, మళ్ళీ కొత్త జూలై కూడా వస్తుంది. మీరు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అందువల్ల అవును, ఇక అవన్నీ గత అనుభవంలో ఉన్నవే, మనం చూస్తూ వచ్చినవే. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త కళాశాలలు కానీ కొత్త ఆసుపత్రులు కానీ నిర్మాణమయ్యే ప్రజల వినియోగంలోకి అమల్లోకి రావడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మా కాలంలోనే రామన్న గారి ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కూడా మనం మంజూరు చేసినాం, అది కూడా నడుస్తూ ఉంది. కాటన్ రీసెర్చ్ స్టేషన్కి మేము ప్రతిపాదనలు పెట్టి ఉంటే అది మా ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, అది కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సి ఉంటుంది. అది భవిష్యత్తులోనైనా సరే చేసుకుంటే ఈ ప్రాంతానికి మంచిది. కాటన్ నాణ్యమైన పత్తి పండేటువంటి ప్రాంతం ఇది. పత్తి చాలా చోట్ల పడుతుంది, కానీ ఇక్కడ పండేటువంటి పత్తి బాగా నాణ్యత కలిగినటువంటిది. ఇక్కడ ఉండేటువంటి భూసారం వల్ల కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి వర్జిన్ ల్యాండ్స్ అంటాం. అదేవిధంగా వాతావరణం కూడా జిల్లాలో సగానికి ఎక్కువ భూభాగం అటవీ విస్తరించుకొని ఉన్న కారణంగా కూడా పంటలకు అది వైవిధ్యమైన పంటలకు పంటల యొక్క ఉత్పత్తులకు చాలా అనువైనటువంటి ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా. కాబట్టి వ్యవసాయకంగా ఎంత మనం ఇక్కడ శ్రద్ధ పెడితే అంత ఉత్పత్తులు పెరిగేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి జిల్లా ఇది. మరి అలా ఈరోజు పరిస్థితి ఏంది? కుట్ర చెనాకకు 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు తయారు చేసి కళ్ళ ముందలు పెడతానంటే దాన్ని వినియోగంలోకి తెచ్చేటువంటి నాతుడు లేడు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా, వాళ్ళకి దశ లేదు దిశ లేదు. మరి ఏంటి గెలిచినరో, ప్రజలు ఎట్లా గెలిపించారో పుణ్యాత్ములు. మళ్ళీ ఈ ప్రాంతంలో గెలిచినటువంటి బీజేపీ వాళ్ళైనా కనీసం మాట్లాడాలి కదా. అయ్యా మా ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పూర్తయింది, ఆ నీళ్లు రావాలి, మా రైతులు బాగుపడాలని వాళ్ళని మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలనుకున్నారు? మళ్ళీ మీరు రేవంత్ రెడ్డికి ఉప సైన్యంలాగా పనిచేస్తుందా రాష్ట్రంలో బీజేపీ? వాళ్ళ సొంత సైన్యానికి ఇది ఒక సబ్సిడరీ సైన్యమా? ఏందన్నట్లు మీ పాత్ర ఏంది? మాట్లాడరా? బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు, పక్క నియోజకవర్గం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడరా? ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి లేరు? ఆ 50,000 ఎకరాలు వస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడరా? మీరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. నైస్టీస్ ఎందుకు? కేసీఆర్ మీదను బీఆర్ఎస్ మీదను కోపం ఉంటే పన్నులు కాకుండా ప్రజలకు నష్టం జరిగేటట్లు ఎట్లా చూస్తారు మీరు? ప్రజలకు పనులు జరిగేటట్లు చూడాలి కదా. ప్రభుత్వాలు నిరంతర ప్రక్రియ, ఎవరు ఎప్పుడైనా ఉండొచ్చు, ఎవరు ఎప్పుడైనా పోవచ్చు. నోటికాడికి వచ్చిన ముద్దను ఆపి పెడతారా అని నాకు అర్థం కాదు. 50,000 ఎకరాలంటే తమాషానా? 2 పంటలు పండితే 2 పంటలు, ఒక సంవత్సరం 2 పంటలు పండితే ఆ 1,000 కోట్ల రూపాయలు ఇట్లా తేరిపోతుంది ఒక సాగునీటి ప్రాజెక్టు కింద. అభివృద్ధి మీద అంచనా ఉన్నవాళ్ళు కానీ అవగాహన ఉన్నవాళ్ళు కానీ చేసేటువంటి సత్వరమైన పనులు ఏంటంటే, ఎక్కడ మనం ఉత్పత్తులు పెంచుకునే అవకాశం ఉంది, అది ఏ రకమైన ఉత్పత్తి కానీ దాని మీద ఫోకస్ చేసి టక్కున రాష్ట్రం పెట్టిన పెట్టుబడి టక్కున తీరేటట్లు ముందు చూపుతో పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి. ఇది ప్రదర్శిస్తుందా తెలంగాణ ప్రభుత్వం? ప్రదర్శించకపోతే మరి ఎందుకో బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తలేరు. మిమ్మల్ని కొత్తగా నిధులు తెచ్చి ఢిల్లీకి వెళ్ళి నిధులు తెమ్మని అడుగుతలేం బీజేపీ వాళ్ళను. ఈ విషయంలో నోటికాడికి వచ్చిన ప్రాజెక్టు అమలు కావడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? సూటిగా నా ప్రశ్న. ఇది రైతుల సమస్య కాదా? ఆదిలాబాద్ బోతు రైతుల సమస్య కాదా? మరి ఇది పట్టనప్పుడు మీకు ఏం పట్టినట్లు? ప్రజలు ఏం నమ్మి మిమ్మల్ని గెలిపించినట్లు? నోటికాడి తెచ్చిన రామన్నను మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే మీకేం ఫలం దక్కినట్లు ప్రజలకు? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా